కంప్లీట్ చెప్పిన వాళ్ళు కూర్చోవాలి, చెప్పని వాళ్ళు అన్నీ వెళ్ళిపడాలి. అది దాన్ని అట్లా అదే రకంగా తప్పిస్తుంటే ఈ స్వామి కూడా వచ్చి స్వామి నువ్వు చెప్పాలని అని అంటే స్వామి ఏం చేసిండు 2-3 సార్లు పిలిస్తే లేవలే. అయితే నేను దగ్గరకు పోయి ఇట్లా భుజం తట్టేసి ఉన్నప్పుడు అట్లా ఇట్లా భుజం తట్టి ఇట్లా లేపు రేప క్రమంలో ఈ మోకాలు కూడా ఆ లేచే క్రమం అట్లా అడిగి కూడా నా మోకాలు అది దాన్ని టేబుల్ చదివాడు సగం వరకు మిగతా అట్లా వెళ్ళిపడ్డాడు. ఆ తర్వాత ఇంకో పిల్లలు అట్లా ఇట్లా చెప్తుంటే బెల్ అయిపోయింది, ఇక్కడ వెళ్ళిపోయింది. పిల్లలు అంతా బయట ఉంటున్నారు, ఎవరు మిగతా లాస్ట్ పీరియడ్ అది కూడా సార్ పని అట్లాంటి మంచి హెడ్ మాస్టర్లు చేసే పని లేదు అనేటువంటి మంచి హెడ్ మాస్టర్లు చేసే పని లేదు. చాలా మంది ఏంటంటే ఆఫీస్లో కూర్చొని చేస్తుంటారు కదా ఎక్కువ మటుకు. మీరు కొంత పిల్లలు ఇది కావాలని చెప్పాలి. ఇప్పుడు మీరు కూడా పిల్లల కోసం కొంచెం డిసిప్లిన్ కోసం బాగానే కంట్రోల్ చేయడానికి అది ఇదే అదే కంట్రోల్ చేయడానికి కొంచెం బెల్ కొట్టంగానే సార్ కోసం అంటే మా కోసమే సార్ అంటున్నారు. బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళే వరకు అందరూ లోపలిపోతాం. ఆ బెల్ కొట్టినా ఒక 10 నిమిషాలు ఉన్నాయి, 40 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అన్నీ ఉంటుంది, మెల్లగా నడుచుకుంటూ పోతుంటాం. మనం ఏం చేయాలి, బయటకు వెళ్ళే వరకు గద్దించి ఆపోజిట్ అవుతారు, ఊరికి వస్తుంది. అట్లా కూడా పిల్లలలో కొద్దిగా కార్యక్రమం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ మాల వేసుకున్న అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మాట్లాడారు? రాలేదు సార్ అసలు ఇప్పటిదాకా. అసలు ఆ పిల్లలు చేయడానికి క్లాస్ టీచర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని ఫోన్ చేసినా కూడా ఇప్పుడే కాదు, రీసెంట్గా కాదు, అంతకన్నా ముందు పేరెంట్స్ మీటింగ్ కూడా రాదు. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ కూడా సార్ మాట్లాడుతాం. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ ఎంతమంది అయితే ఎంతమంది అని లేదు సార్. ఆ వీడియోలో మనకు స్పెషల్గా రికగ్నైజ్ లేదని మనకు ఎవరు సార్ ఏమన్నా ఇక్కడ మక్కాలు ఇప్పుడునే ఉంటుంది దగ్గరగా. ఇది కాకుండా ఇంతకుముందు ఏమన్నా మీకు ఇట్లాంటి విషయాలు ఏమైనా ఇబ్బంది అయిందా సార్? ఇంతకుముందు ఏం లేదు సార్. ఈ సారు వేరే అంటే అసోసియేషన్ టీచర్స్ కదా సార్ ఇక్కడ కలిసి నాకు అనుకుంటలేదు అంటే అట్లా వచ్చేసింది. అది అట్లా నేనేమనుకున్నా, నేను ఒక్కరిని మా స్టాఫ్ ఇదివరకే ఉన్నారు, ఎవరికి వెళ్ళేమో నాకు అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎంతవరకే అయితే ఇదంతా వచ్చేవరకు ఇక మీరే ఉంటుంది అందరూ అంటే మనకు వివరాలు తెలియాలని మనం ప్రైవేట్ స్కూళ్ళు డెవలప్ అయ్యటం కోసమే ఈ గవర్నమెంట్ స్కూళ్ళను కూల్చివేయటానికి కోసమే వీళ్ళు పండుగ మండిందని అందరికీ తెలుస్తుంది. ఇది కాకపోతే ప్రజలలో పోతలేదు, పోక పట్టించుకోవడం జరగకపోవడం ఇవన్నీ కారణాలు అవుతాయి. సార్లు అన్నాక పిల్లలను బుజ్జగించి చెప్తే రాస్తారు, బెత్తంతో ఒక దెబ్బ కొడితేనే వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అది తెలుసుకోకుండా ఈరోజు గురు బ్రహ్మ గురు విష్ణు అనే సార్ ఒక తండ్రిగాను, లేదు అంటే ఒక దేవునితో పోల్చుకునే విధానం అంటే ఒక సారు, అలాంటి సార్ను ఈ రోజున అవమానించి కాళ్ళు మొక్క ఎవరైనా తీసుకోపోయాడని అంటే మనం ఏం చెప్పుకోవాలి? వాళ్ళే దేవుడు ఉన్నాడని చెప్తారు, మళ్ళీ వాళ్ళే వాళ్ళే అవమానిస్తారు అని అంటే వాళ్ళు కావాలని చేస్తాను. కానీ ఇది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఇది సార్ ఇప్పుడు రక్షణ అనేది సార్లు కానీ ప్రజలు కానీ రక్షణగా ఉంటేనే ఈ రోజున ఈ స్కూళ్ళు నిలబడతాయి. కొంత పిల్లలకు చదువు వస్తుంది. వెనుకబడ్డ కులాలన్నీ చదువుకోవద్దు, వీళ్ళు మంచిగా చదువుకొని పై లెవెల్ వస్తారు అనే వీళ్ళు ఇవన్నీ చేస్తారు. ఇది పోలీసు వాళ్ళైనా పట్టించుకోకపోవడం కారణం అదే
ఎక్కడైనా కానీ ఒక దళితులను చూస్తారు. అక్కడ మల్కాజ్గిరి అయినా కూడా ఎస్సీనే, ఇక్కడ ఎస్సీనే. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రతి సార్కు రక్షణ కల్పించాలని భరోసా ఉంటేనే ఈ రోజు సార్ వాళ్ళు కరెక్ట్గా నిలబడి చదువు చెప్పగలుగుతారు. వాళ్ళనే మనం ఒక దేవుళ్ళగా భావించి, అంటే వాళ్ళే చెప్తారు కదా దేవుళ్ళు అవి అని వాళ్ళే చెప్తారు. సారు గురువు అంటే గురువు అంటే ఏంటి? దేవునితో సమానం. అలాంటి వ్యక్తిని అవమానించి కొట్టిన అని అంటే నువ్వు దేవుళ్ళు అని చెప్పుకుంటా నువ్వు ఏం చేస్తాను? హింస పాల్పడతాను. అలాంటి హింస జరగకుండా ఉండడం కోసం ఇలాంటి సార్లకు రక్షణ కల్పించడానికి ప్రజా సంఘాలన్నీ కలిసి రావాలి, వీళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. సార్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. కేసు పెట్టడం చాలా అవసరం. ఎందుకని అంటే నీకే కదా సార్, ఇట్లా ఇంకా మన బయటదేశంలో జరిగింది, మల్లికార్జున సార్ జరిగింది, ఇంకోసారి జరిగింది, ఈ రోజు ఇంకా నీకు ఎక్కువ జరిగింది. ఇలానే ఒక వదిలేసినాం అనుకో ఇంకా చాలా మందికి జరుగుతాయి అవమానాలు జరుగుతాయి. అవమానాలకే చనిపోయింది ఒక ఎస్ఐ ఒక అవమానాలను ఇట్లా నువ్వు మీ కులాలంటే ఇంతే తక్కువ కులమని పేపర్ వేసినందుకు ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇలాంటి జరుగుతాయి సార్. దీని మీద మనం ఒక నిర్ణయం అంటే ఎవరైనా కూడా ఎవరికో జరిగింది మాట ఏంది అనుకోకుండా ఇది మనకు జరిగింది, మన పిల్లలకు జరిగింది, మన సంస్థ జరుగుతుంది, మన రాజ్యాంగానికి జరుగుతుంది, మన దేశానికి జరుగుతుంది. ఇది మాత్రం మనం గుర్తు పెట్టుకొని మన ప్రజలనైనా కానీ మన ఎవరైనా కానీ సార్ గవర్నమెంట్ జాబులు చేసే ప్రతి ఒక్కరు దీన్ని స్పందించాల్సిన అవసరం చాలా ఉంది సార్. నేను సావిత్రిపుల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. నేను కూడా మా సంఘం కూడా సపోర్ట్గా ఉంటుంది సార్. పోరాడతాం సార్, తప్పకుండా చేయాలి. పుస్తకంలో ఒక విషయాలు చెప్పిండి అని చెప్పి మీరు అట్లా ఎట్లా చెప్తారు మా మతానికి చెప్పి అదొక ఇష్యూ జరుగుతుంది. ఇట్లా చాలా సంఘటనలు జరుగుతుంది. అంతా కూడా ఏంటంటే విద్యా వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ సైన్స్ ఉంది, లేకపోతే సత్యం ఉంది, వాస్తవం ఉంది. ఈ సైన్స్ని పిల్లలకు ఎక్కుతే మా మత విశ్వాసాలను నమ్మరు అని చెప్పి అక్కడ అర్థమవుతుంది. కనుకనే ఈ మొత్తంగా విద్యా వ్యవస్థను కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ క్రమంలోనే మనకు ఎన్ఈపి వచ్చిందనే విషయం కూడా మనందరికీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తీసుకొచ్చారనే విషయం మనకు తెలుసు. కనుక ఈ అంశాలను, ఇట్లాంటి విషయాలను మిగతా మన టీచర్లకు అందరికీ కూడా ఒక ధైర్యాన్ని, భరోసానిచ్చే కార్యక్రమం తీసుకోవాలి. ఈ సార్ని, రాములు సార్ని అవమానించి దాడి చేసి కులం పేరుతో ఎవరైతే ప్రదర్శించారో వాళ్ళందరికీ చట్ట ప్రకారంగా శిక్షించడం కోసము పోరాటం చేస్తూ మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా అన్ని విద్యా వ్యవస్థల్లో ఉన్న ఉపాధ్యాయులకు భరోసా కల్పించేటట్టు, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసేటట్టు, వాళ్ళు పుస్తకాల్లో ఉన్న సైన్స్ని చెప్పేటట్టుగా మనం కార్యాచరణ తీసుకోవాలని, అందుకు మాలాంటి సామాజిక సంఘాలను అందరినీ సహకారం తీసుకొని ఉపాధ్యాయ సంఘాలు ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుతున్నాం.